అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు పవన్ ట్యుటోరియా. ఇట్స్ వామ్ వెల్కమ్ టు ది సెషన్. సో ఈరోజు మనకు జీడిఎస్ టు పిఏ తెలంగాణ సర్కిల్, ఏపీ సర్కిల్ రెండు ఈరోజు కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. నిన్న తెలంగాణ సర్కిల్ ఇచ్చేసారు యాజ్ యూజువల్గా మనకు రివైజ్డ్ క్యాలెండర్ ప్రకారము. ఏపీ సర్కిల్కి ఈరోజు ఇచ్చారు. సో దీనిలో కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. వేకెన్సీస్ లిస్ట్ విషయంలో కానీ ఎలిజిబిలిటీ ఏజ్ విషయంలో కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. సో దాంట్లో ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. సో మనం ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలా, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, వేకెన్సీస్ లిస్ట్ దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. మనము ఒకసారి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాము. ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చూడొచ్చు. కింద లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ మనకు రివైజ్డ్ క్యాలెండర్ ప్రకారం మనకు పిఏ నోటిఫికేషన్ జీడిఎస్ టు పిఏ లేదా పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ టు పిఏఆర్ సార్టింగ్ అసిస్టెంట్ ఇవి చూస్తే అన్నీ కూడా మనకు అక్టోబర్ 9న రివైజ్డ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి తెలంగాణకు నవంబర్ 30 చేస్తే ఏపీకి వచ్చేసి డిసెంబర్ 1 ఇచ్చాడు. ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది. మరి రిమైనింగ్ అడ్మిట్ కార్డ్స్ ఇవ్వడం అంటే హాల్ టికెట్స్ రెండు కూడా డిసెంబర్ 14 రెండు సర్కిల్స్కి తెలంగాణ సర్కిల్ కానీ ఏపీ సర్కిల్ కానీ రెండు ఒకేసారి చేస్తున్నాడు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని సర్కిల్స్కి ఒకేసారి ఉంటుంది. ఏ డేట్ ఇచ్చాడు? డిసెంబర్ 20. మనకు అక్కడ ఉన్నటువంటి డేట్స్లో ముఖ్యమైన డేట్స్ ఇవి. నోటిఫికేషన్ డేటు, రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు వెళ్ళాలి అప్లికేషన్ వాళ్ళకు, అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామినేషన్ ఎప్పుడు. సో ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి. 30 years ఓసీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 33, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకు 35. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనకి ఎలాగ ఇచ్చాడు ఎలిజిబిలిటీ? జనవరి 1, 2020 జనవరి 1, 2020కి మనకు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు మనం తీసేసుకుంటే 2020 జనవరి 1 తీసుకుంటే ఇప్పుడు ఓసీ వాళ్ళు అనుకుంటే ఎంత ఉండాలా? 30 years ఉండాలి. 30 years 2020 నుంచి 30 years తీసేయండి, మనకు ఎంత వస్తుంది? 1990. అంటే జనవరి 1, 1990 ఈ తేదీ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబులే. దేనికి? పి ఎగ్జామినేషన్కి. 30 years ఇచ్చాడు ఓసీ వాళ్ళకు, కాబట్టి 30 years దాటకూడదు. అంటే 1990 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఇదే బేసిస్ తీసుకుంటే ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు, సడలింపు. సో దీనికి ఇంకా 3 years తీసేయండి. 1987 జనవరి 1 తర్వాత జన్మించిన వారందరూ కూడా ఎలిజిబులే. ఎవరు? ఓబీసీ కేటగిరీ. ఎస్సీ/ఎస్టీ ఎంత ఇచ్చాడు? ఏజ్ రిలాక్సేషన్ మనకు 35 years, ఏజ్ సడలింపు 35 సంవత్సరాలు ఇచ్చాడు. సో దీనికి 35 తీసేసుకుంటే వస్తుంది మనకు 1985 తర్వాత జనవరి 1 చూడండి జన్మించిన వారందరూ కూడా ఎలిజిబులే. సో ఇది మనకు ఏజ్ కేటగిరీ. ఇంకా పిహెచ్ వాళ్ళకి ఇంకా 10 years అనేది సడలింపు ఉంటుంది. దీనికి మళ్ళీ పిహెచ్ 10 years యాడ్ చేసుకోవాలి. ఇది మనకు ఏజ్ రిలాక్సేషన్. సో దీన్ని ఇలా చేసేసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సర్వీస్ ఎలిజిబిలిటీ. జీడిఎస్ టు పిఏ 5 years సర్వీస్ అనేది ఉండాలి. సో మనకి ఎప్పుడు ఇచ్చాడు? క్రూషియల్ డేట్ అని ఒకటి మెన్షన్ చేశాడు. క్రూషియల్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ జనవరి 1, 2015 అంటే 5 సంవత్సరాలు ఉండాలి. మనకి ఎప్పుడు? 2020 జనవరి 1కి అని చెప్పాడు. అంటే 5 సంవత్సరాలు, అంటే ముందు 5 సంవత్సరాలు తీసుకుంటే 2015 జనవరి 1 అంటే జనవరి 1, 2015 కంటే ముందు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా పి ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ. జనవరి 1 తర్వాత ఎవరైతే జాయిన్ అయినా వాళ్ళు ఎవరు కూడా దీనికి ఎలిజిబిలిటీ రారు. దానికంటే ముందైన వాళ్ళే ఎలిజిబిలిటీ చేస్తారు. ఇది మనకు సర్వీస్ ఎలిజిబిలిటీ గురించి ఒక క్లారిటీ. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలి? ఖచ్చితంగా 12th standard ఉండాలి. 10+2 ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి మనకు 10+2 అనేది ఉండాలి. ఇంకా దీని తర్వాత మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ లిస్ట్ గురించి, ఇది మీకు ప్రధానమైన డౌట్. దీంట్లో తెలంగాణ విషయానికి వచ్చేస్తే మనం తెలంగాణలో మనకు క్లారిటీగా మెన్షన్ చేశాడు. తెలంగాణ దాంట్లో ఏం మెన్షన్ చేశాడు? ద వేకెన్సీ పొజిషన్ ఫర్ ద ఇయర్ 2020 అంటే ఈ ఇయర్కి మనకు వేకెన్సీ ఇచ్చాడు కదా, జనవరి 1 నుంచి తర్వాత డిసెంబర్ 31 అంటే ఈ ఇయర్ మొత్తంలో ఉన్నటువంటి వేకెన్సీ లిస్టు
ఏమో చూడు, విల్ బి అరైవ్డ్ ఎప్పుడు వస్తుందంట వేకెన్సీ లిస్టు మనకు ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఎల్డిసిఈ, ఆ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకు వేకెన్సీ లిస్ట్ ఇస్తాడు. అంటే పోస్టులు ఉన్నాయని, ఎన్ని ఉన్నాయని తెలియదు మనకు, పోస్టులు ఉన్నాయి. ఇది తెలంగాణ సర్కిల్కి సంబంధించినటువంటి విషయం, మనకు క్లారిటీగా మెన్షన్ చేశాడు. నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు, ఆ రిజల్ట్స్ రావడానికి లేట్ అవుతుంది, ఆ వేకెన్సీ లిస్టు రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి అకార్డింగ్ టు రివైజ్డ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాడు. రివైజ్డ్ క్యాలెండర్ ప్రకారం అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ కూడా జరుగుతుంది. వేకెన్సీ లిస్ట్ అనేది మనకు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎల్డీసీ ఎవరికి ఎల్జీఓస్ ఇంతకుముందు పోస్ట్ మ్యాన్ రాశారు కదా పిఏకి, అది వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత వేకెన్సీ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి విషయం. ఇంకా ఆంధ్ర విషయానికి వచ్చేస్తే ఆంధ్రాకు వేకెన్సీ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది. ఆంధ్ర కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, ద వేకెన్సీస్ ఫిల్డ్ బై ద జీడిఎస్ఎస్, అక్కడ ఉన్న ఖాళీలు జీడిఎస్ఎల్ చేత ఫిల్ చేయబడతాయి. ఎప్పుడు ఇంతకుముందు మనకు ఈ పోస్ట్మెన్ టు పిఏ లేదా ఎంటీఎస్ టు పిఏ లేదా డిస్పాచ్ రైడర్ టు పిఏ వీళ్ళ వేకెన్సీస్ ఫిల్ అయిన తర్వాత అన్ఫిల్డ్ ఏవైతే ఫిల్ కానివి ఉన్నాయో ఆ ఫిల్ కానివి జీడిఎస్ టు పిఏ ఫిల్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేసినాడు మనకు. ఇక్కడ నేటికి ఇచ్చాడు, ద వేకెన్సీస్ ఫిల్డ్ త్రూ జీడిఎస్ ఓన్లీ ఇఫ్ దెర్ ఆర్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ ప్రమోషన్ క్వాటా మీట్ ఫర్ పోస్ట్మ్యాన్, మెయిల్ గార్డ్, డిస్పాచ్ రైడర్, ఎంటీఎస్ త్రూ ఎల్డీసీ టు ద పోస్ట్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అనెక్సెట్ 2 అని ఇచ్చేసాడు. అంటే మనకి వేకెన్సీ లిస్ట్, వేకెన్సీ లిస్ట్ క్లియర్గా ఇచ్చాడు. టోటల్ 51 ఉన్నాయి మనకు, 38 ఉన్నాయి. తర్వాత సార్టింగ్ అసిస్టెంట్ వచ్చేసి 13, 38 + 13 51 ఉన్నాయి నీట్గా. మరి పిఏ, పోస్ట్ మ్యాను, ఎంటీఎస్, డిస్పాచ్ రైడర్, మెయిల్ గార్డ్ నుంచి పిఏకి నోటిఫికేషన్ కూడా ఏపీలో ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం మెన్షన్ చేశాడు మనకు, అక్కడ కూడా వేకెన్సీస్ ఫిల్ చేస్తామని ఇచ్చాడు. అక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు, నీట్గా వేకెన్సీస్ ఫిల్ చేస్తాం. కానీ ఒక విషయం మెన్షన్ చేసినాడు, ఈ పోస్టులు మారవచ్చు అని ఇచ్చాడు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు మారే అవకాశం ఉందని ఇచ్చాడు. అది జీడిఎస్లో ఉన్నటువంటి ఒక చిన్న అవకాశం. సో మనకి పోస్టులు ఉన్నాయా లేదా పక్కన పెట్టేస్తే రేపైన జీవితం ముడిపడినది ఒక ఆశతో ముడిపడింది. సో ఆశతోనే మనం ముందుకెళ్తాం, ఒక చిన్న హోప్తో. సో ఆ హోప్తోనే మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో జేడీఎస్ వ్యవస్థ ఉండేది ఇలాగే ఉంది. వాళ్ళకి పోస్ట్మెంటు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా సపరేట్ ఇవ్వాలి. బట్ అలా ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయలేం దాన్ని. అలా వాళ్ళు ఎలాగైతే నోటిఫికేషన్లు మెన్షన్ చేశారో మనం అలాగే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది వ్యవస్థ మారాలంటే పై అధికారుల నుంచి రావాలి, కేంద్రం నుంచి. సో మనం ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ ప్రకారమే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పోస్టులు అనేది ఉంటాయి, కానీ ఎన్ని ఉంటాయి అనేది తెలియదు. ఆ లిస్ట్ బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఇంకా మనకు కావాల్సింది ఒక పోస్టే కదా అని చెప్పేసి దాని మీద ఒక యజ్ఞంలాగా కూర్చొని ప్రిపేర్ అవ్వాల్సిందే. సిలబస్ కూడా చూశారు మీరు ఆల్రెడీ, లాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు వెరిఫై చేసుకోవచ్చు. జీడిఎస్ టు పిఎస్ సిలబస్ అనాలిసిస్ అని కొడితే మనకు వస్తుంది, యూట్యూబ్లోనే వచ్చేస్తుంది. పవన్ ట్యూటోరియాకి సంబంధించి నీట్గా ఒకసారి చెక్ చేసేసుకోండి. క్లాసెస్ కూడా నవంబర్ 11 నుంచి మనకు ఈరోజు నుంచి మొదలవుతున్నాయి, ఇంకా 11 నుంచి. సో అవి కూడా ఒకసారి మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. రాత్రి 7 నుంచి 9 వరకు డైలీ రెగ్యులర్ క్లాసెస్ అనేది ఉంటుంది. ఇది ఒకసారి క్లారిటీగా మీరు అన్ని చెక్ చేసుకోండి. ఈ లిస్ట్ అనేది మీకు అన్ని గ్రూపులో ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఒకసారి నీట్గా మెన్షన్ చూసుకోండి. ప్రతి ఒక్కటి మీకు ఐడియా ఉండేది, ఏజ్ ఎలిజిబిలిటీ కానీ, తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించి కానీ, సెలక్షన్ క్రైటీరియా కానీ. మీకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఒక వేకెన్సీస్ దగ్గర డౌట్ వస్తుంది, అది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అక్కడ వాళ్ళు ఎలాగ చెప్పారో అది మనకు ఫిల్ చేసేస్తారు. ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు డైలీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.